పౌలు గారి ద్వారా మాట్లాడాడు. పౌలు గారి ద్వారా మనకు కావలసిన సంగతులను బయలుపరిచాడు. అయితే ఆయన అంటున్నాడు కదా, నీకు బాధ్యత ఉందా? ఇదిగో నా జనాంగం పట్ల నేను దుఃఖపడుతున్నాను. నా జనాంగం పట్ల నాకు నా మనసులో వేదన మాన్తలేదు, నాకు గాయం మాన్తలేదు. అందుకే నేను నిజం చెప్తున్న మాట ఏంటి తెలుసా? అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరైపోతాను, మీరు రక్షింపబడతానంటే. చూసారా ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడు? చూసారా తనను తాను ఎలా తగ్గించుకుంటున్నాడో చూసారా? నేటి పరిస్థితుల్లో మనకుందా? నువ్వు రక్షింపబడ్డా, నేను రక్షింపబడ్డాను, నేను మారు మనస్సు పొందాను, నీవు మారు మనస్సు పొందావు. ఇగో నీవు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావు, నేను పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం.